కల్కి గారి ఆధ్వర్యంలో మన ధనరాజ్ నాయక్ గారు కొద్దిగా ముందుకు రావాలి సార్. మన ధనరాజ్ నాయక్ గారు పూనుకొని మన మురళీ గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు మన హరిబాబాయ్ అందరూ పూనుకొని మనం ఏది చేసుకుంటున్నాం. అనిల్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి గారు మొత్తం అందరూ కూడా గ్రామస్తులు పూనుకొని మన కోసం స్వతంత్రం కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళనైతే సత్కరించుకోలేము, కానీ మన దేశ భద్రత కోసం ఎవరైతే మన చుట్టూ ఉన్న సైనికుల్ని గుర్తించి గౌరవిద్దాం అని వాళ్ళ మనసులో భావన కలిగింది చూశారు. అందుకు మేము చాలా గర్విస్తున్నాం. చాలా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే మాజీ సైనికులు అంటే ఉరికినే కాదండి, ఉరికినవరు. అక్కడ ఏదో యుద్ధం వచ్చినప్పుడు సైనికులు గుర్తించుకుందో లేకపోతే యుద్ధం రాకపోతే సైనికులు కాదు. భారత సైన్యంలో పనిచేస్తున్న ప్రతి సైనికులు ప్రతిరోజు యుద్ధంతోనే ఉంటారు సార్. తెల్లవారు లెగిసాడు అంటే రాత్రి మళ్ళీ క్షేమంగా ఆ రూమ్ లోకి వెళ్ళి బ్యారక్ లో పడుకుంటాడో లేదో తెలియదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిస్తాడో లేదో కూడా తెలియదు. ప్రతిరోజు వాళ్ళకి యుద్ధంతో సమానమే. భారత సైన్యంలో ఆర్మీలో అయితే ఇవ్వండి, నేవీలో అయితే ఇవ్వండి, ఎయిర్ ఫోర్స్ లో అయితే ఇవ్వండి, వాళ్ళు 16-17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసులో వెళ్ళి మళ్ళీ అక్కడ 20 సంవత్సరాలు చేసి మళ్ళీ క్షేమంగా రిటైర్ అయ్యి వచ్చారు అంటే వాళ్ళు యవ్వనం అంతా కూడా దేశానికి సమర్పించి ఆ తర్వాత మళ్ళీ మన గ్రామంలో అడుగు పెట్టారంటే వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు కాబట్టే మనం ఇక్కడ సురక్షితంగా మన వ్యాపారాలు కానీ, మన పనులు కానీ, మన రాజకీయాలు కానీ, మన కుటుంబాన్ని కానీ క్షేమంగా మనం కాపాడుకోగలుగుతున్నామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందువల్ల కూడా మన భారత సైన్యం చాలా ధీటైన సైన్యం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కావాలంటే వార్తలు చూస్తారో చూడరు, మనతో ముందు మంది అఖండ భారత్ నుంచి ఇప్పుడు భారతదేశం ఏంటి, అఖండ భారత్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘన్ కలిసి ఉండేవి. ఇప్పుడు ఏ దేశాలు అయితే విడిపోయాయో మనతో మేము ఇండిపెండెంట్ గా ఉంటామని వాళ్ళ పరిస్థితి అగోమాచనీయంగా ఉంది. కావాలంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ ప్రధాని భారతదేశం యొక్క ఆశ్రమం అడిగి మన దిగుతారు. సేమ్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే శ్రీలంకలో సంక్షోభం, ప్రతి పాకిస్తాన్ లో కేజీ గోధుమ పిండి ₹1000. చూస్తారో లేదో వార్తలు చూస్తే తెలుస్తుంది ఇవన్నీ. కానీ మన దేశం మాత్రం మన సైనికుల వలన, మన గట్టి లీడర్ ఎవరైతే ఉన్నారో మన ప్రధానమంత్రి గారు స్ట్రాంగ్ లీడర్ సింహం వలె అక్కడ మన దేశాన్ని కాపాడుతున్నారు, సైనికులు మన దేశాన్ని బోర్డర్లో కాపాడుతున్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సో ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పెద్దలు మన మాజీ సైనికులు సత్కరిద్దామనే ఉద్దేశంతో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను.